విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ జరుగుతోంది. భారీ సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే క్యూ లైన్స్లో బారులు తీరారు ఓటర్లు. కురుపాంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం తమ వేలిని చూపిస్తున్నారు కెమెరాకు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నాను, మీరు అందరూ కూడా ప్రజలు బాధ్యతగా తరలి రావాలి అనే సంకేతంగా పుష్ప శ్రీవాణి తమ వేలిని చూపిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. విజయనగరం జిల్లా కురుపాంలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చిన పుష్ప శ్రీవాణి విజువల్స్, అలాగే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజల క్యూ లైన్లు కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. రైట్, జూన్ 4న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుందన్నారు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ఏపీలో భారీ శాతం ఓటింగ్ నమోదవుతుందన్నారు ఆమె. పార్వతీపురం జిల్లా కురుపాంలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లంతా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారంటున్న పుష్ప శ్రీవాణితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. వాతావరణం కూడా పూర్తిగా అనుకూలిస్తుంది. అయితే తెల్లవారుజాము నుంచి అంటే 7 గంటల సమయం నుంచి కూడా బారులు తేరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం కురుపాం నియోజకవర్గంలో చిన్నమేరంగి వద్ద ఉన్నాము. చిన్నమేరంగి వద్దలో కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి గారు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ప్రస్తుతం అంతా పాటు పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. మేడం, ఎలా ఉంది పరిస్థితి? మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు, అదేవిధంగా పూర్తిగా ముస్లిం ముత్తగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెల్లవారుజాము నుంచే బారులు కడుతున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్ చాలా బాగుందండి. అంత ప్రశాంతంగా ఉంది. పోలీసులు అందరూ అధికారులు కూడా చక్కగా ఏర్పాట్లు అవి అయితే చేశారు. ఖచ్చితంగా ఈరోజు మే 13వ తారీఖున ఓటర్లు ఇచ్చే తీర్పు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం కాబోతుంది. ఎప్పుడూ కూడా జరగని విధంగా, కనీ విని ఎరగని విధంగా ఈరోజు ఓటర్లు అనేవాళ్ళు, ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదవాడు సంతోషంగా, కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. గ్రామాల్లో రాజకీయాలు లేకుండా, పార్టీలు చూడకుండా ఇచ్చినటువంటి పాలన కావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఓటుతోటి జగనన్నను కాపాడుకునేటువంటి సిచ్యువేషన్ అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది. ఈరోజు చిన్నమేరంగిలో మా స్వగ్రామంలో నా ఓటును కూడా నేను సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పోల్చుకుంటే ఇప్పుడు కురుపాంలో ఓటింగ్ పర్సెంట్ పెంచడానికి మీరు ఏ విధంగా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పబోతున్నారు? ఖచ్చితంగా అండి, గతంలో కన్నా చాలా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు కాబోతుంది. నేను చెప్పాను కదా మీకు, ప్రభంజనం సృష్టించబోతున్నారు ప్రజలు. ప్రతి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకోవాలి, ఆయనకు అండగా ఉండాలన్న డెసిషన్కి అయితే వచ్చారు. ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరగబోతుంది. నేను ఒక్క కురుపంలోనే చెప్పట్లేదండి, ఓవరాల్ స్టేట్ అంతా చెప్తున్నాను. ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరగబోతుంది. మళ్ళీ మా అన్న రావాలా, మళ్ళీ మా తమ్ముడు రావాలా, మళ్ళీ మా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి రావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుని ఈరోజు స్వచ్ఛందంగా ఎవరిని మొబిలైజ్ చేయక్కర్లే. ప్రతి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందరూ కూడా జగనన్నకు ఓటేయడానికి ఈరోజు స్వచ్ఛందంగా బారులు తీరేటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, ఇది పరిస్థితి. పూర్తిస్థాయిలో ఓటర్లే కాదు, ప్రకృతి కూడా మాకు సపోర్ట్ చేస్తుందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధే మాకు ఓట్ల రూపంలో తిరిగి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సత్యతో నరేష్, సాక్షి టీవీ, కురుపాం నుంచి. రైట్, అది పార్వతీపురం. అక్కడ పుష్ప శ్రీవాణి తమ ఓటుకు వినియోగించుకున్న అనంతరం ఆమె ఏ రకంగా ఈసారి పోలింగ్ శాతం పెరగబోతోంది అనేది కురుపాంలో తమ ఓటుకును వినియోగించుకున్న అనంతరం పుష్ప శ్రీవాణి మాట్లాడటం మనం చూసాం.